రిటర్న్డ్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ టు A to Z ట్రేడర్స్ సార్. అది వచ్చేసి డెబిట్ నోట్ తీసుకుంటాం కదా సార్ మనము. ఎస్ ఎస్ ఎస్. ఎక్కడ పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 37 సార్. 3750. 37. ఏ ప్రాబ్లం అది? ట్రేడింగ్. డిసెంబర్ 20 ట్రేడింగ్ సార్. 37. ఓకే. ఎంత నెంబర్ ఎంత? యా 50. లో కెపాసిటీ A to Z. సో డెబిట్ నోట్ లో తీసుకోవాలి. ఇంకొకటి 54 సార్, జనవరిలో 54. అది మనం క్రెడిట్ లో తీసుకుంటాం సార్, క్రెడిట్ నోట్ కదా సార్. 54. యా కరెక్ట్, క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ ఇక్కడ సార్ పేజ్ నెంబర్ 40 సార్. 40. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సీక్రెట్ ట్రేడింగ్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ రెస్ట్ 93,600 సార్. ఇక్కడ మనము పర్చేస్ చేసింది 94,500 కి పర్చేస్ చేసాం సార్. పర్చేస్ గా సేల్ ఉంటుంది. యా ఓకే సార్, అది మిస్టేక్ లేదు. ఓకే, డైరెక్ట్ మనం 93,600 తీసుకుంటాం కదా సార్, ఇంకేం అవసరం ఏం లేదు. ఓకే సార్, అది నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్. సార్ ఇంకొకటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లో ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ విత్డ్రావల్స్ అకౌంట్ టు రవి అకౌంట్, అది ఒకసారి చెప్తారా సార్ నాకు? డ్రాయింగ్స్ డెబిట్ రవి క్యాపిటల్ క్రెడిట్ F7. విత్డ్రావల్స్ అంటే డ్రాయింగ్స్ ఏ కదా సార్? అవును. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని F7 వేసేసుకోవాలి, వేరే ఆలోచన పెట్టుకోకూడదు. ప్రొవిజన్ ఎంట్రీస్ అన్ని F7, వేరే ఆలోచన అవసరం లేదు. విత్డ్రావల్స్ అంటే అర్థం కాలేదు సార్ నాకు, విత్డ్రావల్స్ అంటే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు సార్. ఏం లేదు సార్. ఇంకొకటి ఏంటంటే అంతా నెట్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది సార్, కానీ సేల్స్ అకౌంట్ తర్వాత పర్చేస్ అకౌంట్ లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. అంటే ప్రాబ్లం తప్పైనట్టే కదా సార్? డిఫరెన్స్ కనబడుతుంది. ఎంత కనబడుతుంది డిఫరెన్స్? అంటే ఒక 1000 అట్లా కనిపిస్తుంది సార్, బట్ ప్రాఫిట్ అంతా సేమ్ సార్. ఎక్కడైనా మిస్టేక్ ఉంటుంది, ఎక్కడైనా నువ్వు క్వాంటిటీలో కానీ రేట్ లో కానీ అమౌంట్ మిస్ చేసినప్పుడు అలా చూపిస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఇంకా పార్ట్నర్షిప్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పార్ట్నర్షిప్ దాకా ఇంకా రాలేదు సార్, కొంచెం వర్క్ ఉంది సార్. ఈ రోజు చేస్తాను సార్, చేసినాక రేపు అడుగుతాను. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెన్ చేయి, పేజ్ నెంబర్ 66. ఓకే సార్. ఓకే, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? మనకి పర్టికులర్గా ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం, దానికి తగినట్టుగా నువ్వు మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టుకుని ఉంటావో దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ అనేది నువ్వు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేసుకొని దానిని ఒక ఫినిష్డ్ గూడ్స్ అంటే ఒక ప్రోడక్ట్గా తయారు చేసి దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్, నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, సో దానికి రిలేటెడ్గా నువ్వు బిజినెస్కి సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసి మార్కెట్లో సేల్ చేస్తారు, బాగుంటుంది. ఎంత క్వాంటిటీతో మీకు కావాలి, ప్రతిసారి నువ్వు క్వాంటిటీ జనరేట్ చేసుకుంటూ ఉండడం, మధ్యలో అది అయిపోతూ ఉండడం, మళ్ళీ క్వాంటిటీ జనరేట్ చేసుకుంటడం, మళ్ళీ కంప్లీట్ అవుతూ ఉండడం, ఇలా ప్రాసెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే కంప్యూటర్ పార్ట్స్, కంప్యూటర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం, దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం, మార్కెట్లో అమ్ముతున్నాం. ఇది ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చెప్పబోయే క్లాస్. సో నేను ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి కంపెనీ నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తున్నాను, పక్కన సంథింగ్ లోకేష్ కానీ మీ పేరు కానీ పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎస్ పెట్టాలి, తర్వాత బిల్ వైజ్ నో పెట్టాలి, తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ ఎస్లో పెట్టాలి, తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ కూడా ఎస్ పెట్టాలి, తర్వాత ఆ కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఇచ్చేసుకోవాలి.
నేను జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు ఫుల్గా ఇచ్చేసుకోండి. కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నా. లెడ్జెస్లోకి వెళ్ళి ఐటమ్స్లోకి వెళ్ళి చేయకుండా ఓచర్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా సో ఏది ఏ ఓచర్ వస్తుందో చూసుకొని నేను ఎంట్రీ చేసుకుంటా. బట్ ప్రతి మంత్ కూడా మన డేట్ అనేది మార్చుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లంలో. సో ఫస్ట్ F6 తీసుకున్న తర్వాత డేట్ మారుస్తున్నాను. జస్ట్ 1/10 ఇస్తాను అంతే. ఇయర్ ఆటోమేటిక్గా ఇయరే తీసుకోవచ్చు, అక్కడ లాస్ట్ ఇయర్ ఉంది. ఓకే, ఫస్ట్ లెడ్జర్స్ ఏం చేయలేదు కాబట్టి రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇక్కడే క్రియేట్ అయినా ఉంటుంది, లేకుంటే షార్ట్ కట్కి Alt+C యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తాం. క్యాపిటల్ అకౌంట్. సో అమౌంట్ ఎంత ఇచ్చారమ్మా క్యాపిటల్కి? 25 lakhs. 25 lakhs. బ్యాంక్ ఏముంది? HDFC సార్. బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏముంది? డిపాజిట్ ఫర్ గోడౌన్ రెస్ 1,65,000. ఓకే, సో ఏకి తీసుకోవాలి మనం? FI సార్ పేమెంట్. ఓకే, వెరీ గుడ్. FI Alt+C ఇస్తున్నాను. అక్కడ ఏమి ఇచ్చాడు? SD గోడౌన్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత ఉంది? 1,75,000. 1,75,000. సో చెక్ అంటే బ్యాంక్, HDFC బ్యాంక్. తర్వాత నెక్స్ట్ ఏముంది? పేర్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ టెలిఫోన్ రెస్ 6,000 బై చెక్. SD టెలిఫోన్ బిల్, ఇది కూడా డిపాజిట్ అసెట్ తీసుకోవాలి. సో అమౌంట్ ఎంత ఇచ్చారు? 6,000 సార్. 6,000. ఇక్కడ బ్యాంక్, HDFC బ్యాంక్. తర్వాత పర్చేస్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్ బై పేయింగ్ చెక్. ఓకే, ఏకే తీసుకోవాలి ఇది? FI సార్. ఓకే, వెరీ గుడ్. Alt+C ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లౌస్. సో ఫిక్స్డ్ అసెట్. సో 40,000. సో అన్ని డెబిట్ చేస్తున్నాం, ఇది కూడా డెబిట్ చేస్తున్నాం. Alt+C. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్. ఎంత ఉంది? 30,000 సార్. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. Alt+C. తర్వాత ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 20,000. అమౌంట్ ఎంత? 20,000 సార్. ఓకే, తర్వాత కంప్యూటర్ 10,000. కంప్యూటర్ అమౌంట్ ఎంత? అమౌంట్ 40 సార్. తర్వాత అసెంబ్లింగ్ టేబుల్స్. కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్. అదే సార్ కంప్యూటర్ చెప్పాను సార్. చేశారా? చెప్పావా? ఓకే, కంప్యూటర్ అయిపోయింది. అసెంబ్లింగ్ టేబుల్స్ 50. ఎంత? 50 సార్. 50. ఫర్నిచర్స్ అండ్ పిక్చర్స్. ఎంత? 50,000 సార్. యా. సో లాస్ట్ లో చెక్ తీసుకోవాలి. HDFC బ్యాంక్ 2,30,000. సో తర్వాత నెక్స్ట్ కాంట్రా తీసుకోవాలి.
సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్యాంక్ టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. 50,000 30,000 అంటే టోటల్ 80,000. ఇక్కడ క్యాష్ వచ్చేసి 50,000. మళ్ళీ పెట్టి క్యాష్ ఆల్ట్ సి. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000 ఇలా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముందమ్మా? సార్ నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చేసి అంతే సార్, ఇంకేం లేదు సార్. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? నేను ఎంట్రీ చూడలేదు సార్ అసలు. 6th వన్ ఎంట్రీ ఏముంది సార్? ఎంట్రీ అసలు నేను చూడలేదు సార్, ఎట్లా వచ్చిందో అర్థం కాదు. పర్చేస్ రా మెటీరియల్ సార్. ఓకే చూడు. ఓకే సార్. ఓకే సార్. సో నెక్స్ట్ పర్చేస్ రా మెటీరియల్ Yeah. స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్. ఆల్ట్రా సి ఇస్తున్నాను. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తాం. అల్ట్రా టెక్ కంప్యూటర్స్ సన్రీ క్రియేటర్స్. సో రెగ్యులర్ వాళ్ళ జిఎస్ నెంబర్ టైప్ చేసుకోవాలి 37. నేను ఫుల్ ఇవ్వట్లేదు, మీరు ఇచ్చుకోండి. పర్చేజ్ లెడ్జర్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. పర్చేజ్ అకౌంట్, ఇక్కడ గూడ్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది? సో ఐటమ్స్ నేనేం చేయలేదు, ఏం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి డైరెక్ట్గా మనకి ఐటెంలోకి వెళ్తాం. ఫస్ట్ ఏముంది? హార్డ్ డిస్క్. గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ అనే ఒక గ్రూప్ పెట్టుకుంటా. ఆల్ట్ సి డైరెక్ట్గా గ్రూప్లోకి వెళ్తుంది. రా మెటీరియల్. సో కేటగిరీ ఏం లేదు. సో యూనిట్స్ ఆల్ట్ సి, నెంబర్స్ ఎన్ఓఎస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. రైట్ సైడ్కి వెళ్ళాలి. 1-4 ఇవ్వాలి. హెచ్ఎస్ఐ నెంబర్ ఏముందిమా? హలో సార్ నెట్ అదే సార్, నెట్ స్లోగా ఉంది సార్. ఓకే, హెచ్ఎస్ఐ నెంబర్ ఏముంది? 456555. 456555. సో పర్సెంటేజ్ ఎంత? 18%. ఎన్ని క్వాంటిటీ? క్వాంటిటీ 100 సార్. రేట్ 2300. తర్వాత నెక్స్ట్ ఆల్ట్ సి మానిటర్. రా మెటీరియల్ తీసుకుంటున్నా. నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాను. రైట్ సైడ్కి వెళ్ళాలి. 1-4. హెచ్ఎస్ఐ నెంబర్ ఏముంది? క్వాంటిటీ ఎన్ని? క్వాంటిటీ వచ్చేసి 110 సార్. రేటు 3500. తర్వాత ప్రాసెసర్ అథ్లాన్. హెచ్ఎస్ఐ నెంబర్ 233255. 233255. సో క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 50 సార్. నెక్స్ట్ ఐటమ్ ప్రాసెసర్ సార్. తర్వాత 315 సో 50 సార్ క్వాంటిటీ. సో 10,10,85,000కి మనం పర్చేజ్ చేసాం. ఓకే,
దీని కింద మనం ట్యాక్స్ ఇస్తాం. ట్యాక్స్కి ముందు పర్చేజ్ ఎంట్రీల పైన క్యారేజ్ ఇన్వర్స్ 400 ఉంది. అంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడే ఈ 400 కూడా ఇన్క్లూడ్ అయిపోయే వాళ్ళే. ఓకే, ఇన్క్లూడ్ అయిపోయి ఈ క్యారేజ్ ఇన్వర్స్ అనే ఆప్షన్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్లో బయట కనిపించకూడదు. ఇది కూడా దీంట్లోనే మిక్స్ అయిపోవాలి. అంటే కొందరు ఏం చేస్తారంటే ఈ ఐటెం ట్యాక్సబుల్ వాల్యూ మీద కాకుండా ఈ ట్యాక్స్ ఇస్తారు కదా, ఈ ట్యాక్స్ మీద కూడా ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ట్యాక్స్ కలిపి ఇంక్లూడ్ చేసి ఇస్తారు కొందరు. ఓన్లీ ట్యాక్సబుల్ వాల్యూనే కాకుండా ఇప్పుడు సరుకు కొన్నారు, అది లారీకి ఎక్కించాలి, లారీ ఎక్కించిన తర్వాత అది మీ ప్లేస్కి రావాలి, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ వేస్తారు. అలాంటప్పుడు అది బయటికి కనిపించకూడదు పర్చేజ్లో. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అంటే ఆల్రెడీ ఇస్తున్నా క్యారేజ్ ఇన్వర్స్, ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్, బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ఎంట్రీ ఇవ్వాలి. కంట్రోల్ ఎంట్రీ ఇస్తే ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లాస్ట్కి రావాలి. ఇక్కడ అప్రాప్రియేట్ బై వాల్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. అంటే ఏదైతే క్యారేజ్ ఇన్వర్స్ ఉంటుందో లేకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయినా ఏదైనా కావచ్చు, అది సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్లో బయటికి కనపడకూడదు అన్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకుంటే అది బయటికి కనిపించదు. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. సో ఎంత 400. తర్వాత ట్యాక్సెస్ ఆల్రెడీ ఇస్తున్నా విత్ ఇన్ స్టేటే కాబట్టి సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్, తర్వాత ఆల్ట్ సి ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ స్టేట్ ట్యాక్స్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి కింద చూడు, టోటల్ వాల్యూ 12,80,700 వచ్చింది. ఓకేనా, సేవ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి. సో అక్కడ కూడా సేమ్ పర్సన్ వేరే పర్సన్, ఇసిలియన్ సిస్టమ్స్ ISILON, సో సన్డ్రీ క్రెడిటర్స్ 37 ఇస్తున్నాను, మీరు అక్కడ ఇచ్చుకోండి. పర్చేస్ ఐటమ్స్ ఏమున్నాయి, ఐటమ్స్ కీబోర్డ్ సార్. కీబోర్డ్, రా మెటీరియల్ నెంబర్స్ 14, HSN నెంబర్ 146,123, 18%. సో క్వాంటిటీ 110, రేట్ వచ్చేసి 200. ఆల్ట్ సి, తర్వాత మౌస్ 6 to 6. సార్ సేమ్ అలానే ఉంది సార్, ముందు ప్రాబ్లం లాగే. అంతే, ఫార్మాట్లు మారుతాయి, మధ్యలో వస్తుంది చేంజ్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ మంత్లో వస్తాయి చేంజెస్. క్యారేజ్ ఇన్వర్స్ ఎంత 350, రేటు సిజిఎస్టీ ఏజిఎస్టీ. నెక్స్ట్ ఏముంది, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడు. ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చాను, ఆల్ట్ F అని ఇస్తున్నాను. సో పేజ్ నెంబర్
పేజ్ నెంబర్ 75 చూడండి అక్కడ 75. ఓన్లీ అంటే అక్కడ క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ బయటికి కనిపించలా. ఆ 750 అనే అమౌంట్ ఇక్కడ బయట కనిపించకుండా పర్చేజ్ లోనే ఇంక్లూడ్ అయిపోయింది. ఓకేనా? సో మనకి 14,42,750 ఓన్లీ పర్చేజ్ మాత్రమే చూపిస్తా ఉంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ మంత్కి రండి. సార్ ఇప్పుడు ఒకవేళ డిస్కౌంట్ అట్లా ఇస్తే కూడా అది కనిపించవద్దా సార్? ఓన్లీ ఇట్లా క్యారేజ్ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ డిస్కౌంట్లు దాని మీద ఇవ్వరు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తర్వాత వాటి మీద ఇస్తారు. ఓకే సార్. మళ్ళీ వచ్చేసరికి వెళ్ళండి, డేట్ మార్చండి 1/11. ఓకే, F5 పేమెంట్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 9,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బిల్. కన్వేయన్స్ బిల్. సో రెంట్ 15,000 సార్. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్స్ 2,400. 2,400. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? పెట్టి క్యాష్ ఇచ్చాడు, పెట్టి క్యాష్ తీసుకోవాలి. ఓకే, తర్వాత ఇష్యూడ్ చెక్ 40,000 టు పెట్టి క్యాష్ కాంట్రా తీసుకోవాలి. ఇది కూడా అమౌంట్ ఎంత? 40,000 పెట్టి క్యాష్. ఓకే, ఇక్కడ టు అసెంబుల్ 1 కంప్యూటర్ P4 ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్ GST 18%. అంటే ఇప్పుడు కంప్యూటర్ P4 అని ఒక కంప్యూటర్ని మనం తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? ఎంత క్వాంటిటీతో తయారు చేయాలి? ఈ సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి? ప్రతిసారి అయిపోయినప్పుడల్లా కంప్యూటర్ P4 ఒక 1000 క్వాంటిటీ జనరేట్ చేసుకున్నారు. ఆ 1000 క్వాంటిటీ అయిపోయినాయి. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మనం జనరేట్ చేసుకోవాలి. ఆ జనరేట్ చేసుకునే విధానం ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు మనం ప్రాసెస్ చూస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడు, ఆ మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ కలిపితే ఒక కంప్యూటర్ అవుతుంది. ఇలా ఎన్ని కంప్యూటర్లు కావాలి? ఒక 1000 కంప్యూటర్లు కావాలి. అంటే ఎన్ని మదర్ బోర్డులు కావాలి, ఎన్ని మానిటర్లు కావాలి, ఎన్ని హార్డ్ డిస్క్లు కావాలి? 1000 కావాలంటే 1000 కావాలి. అవి కూడా 1000 అయితేనే ఒక కంప్యూటర్ తయారవుతుంది, లేకుంటే కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్లోకి వెళ్ళాలి. సో స్టాక్ ఐటమ్స్, ఇక్కడ కంప్యూటర్ P4 ఇది ఒక ఐటమ్. వీటికి వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ అని ఒక గ్రూప్, Alt C. సో ఇక్కడ F12కి వెళ్ళి రైట్ సైడ్లో మన కేటగిరీ అవసరం లేదు కాబట్టి నో పెట్టేద్దాం. ఇక్కడ చూడు, ఎక్కడ ఉంది? బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఉంది సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఈ ఆప్షన్ వేసి పెడితే బయటకు వచ్చేస్తుంది. నెంబర్స్ తీసుకో. ఎప్పుడైతే నెంబర్స్ తీసుకుంటావో సెట్ కాంపోనెంట్స్ BOM అనే ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఈ ఆప్షన్ వేసి పెడుతున్నా. వేసి పెడితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కంప్యూటర్ P4. ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ మ్యానుఫ్యాక్చరర్ అంటే అక్కడ టు అసెంబుల్ 1 కంప్యూటర్ అన్నారు. 1 అని ఇవ్వాలి ఇక్కడ 1. అది రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని మనం సింగిల్గా చేసుకుంటూ వెళ్ళాలి. హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4, తర్వాత మదర్ బోర్డ్, తర్వాత మౌస్. ఇలా మనం ఏం చేసుకుంటామంటే ఒక సెట్టింగ్ చేసుకుంటున్నాం. ఈ సెట్ చేసుకోవడం వల్ల ప్రతిసారి జనరేట్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది సింపుల్గా.
ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి, 14 ఇవ్వండి. హెచ్ఎస్ అనేవి ఇవ్వలేదు, మీరు ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత 18. ఇలా కంపెనీ ఇది చేసేసాం. లాస్ట్లో చూడు 16th వన్, ఇక్కడ కూడా టు అసెంబుల్ 1 కంప్యూటర్ అతలాన్, ఇక్కడ కూడా కంప్యూటర్ అతలాన్ అనే క్రియేట్ చేద్దాం. అంటే టూ టైప్ ఆఫ్ సంబంధించిన ఐటమ్స్ మనం జనరేట్ చేస్తున్నాం. ఫినిష్డ్ గూడ్స్ నెంబర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంప్యూటర్ అతలాన్ 1 ఇవ్వాలి. ఇక్కడ ఏమున్నాయి, మానిటర్ 1, హార్డ్ డిస్క్, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అతలాన్ 1. మదర్ బోర్డ్. ఇక్కడ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా తీసుకోవాలి. P4 బదులు ప్రాసెసర్ బదులు P4 తీసుకుంటే స్టాక్ ఎత్తిపోతుంది. ఓకే, మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మౌస్. ఇది కూడా ఎస్ఎస్సి సేమ్ అయిపోయిందా? వీటిని క్రియేట్ చేసేసుకున్నాం. ఇవి చేసుకున్న తర్వాత ఓచర్ టైప్లోకి వెళ్ళాలి. ఓచర్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ప్రాబ్లంలో చేసింటారు మీరు, ప్రైమ్ ట్రేడింగ్ పక్కన మ్యానుఫ్యాక్చరింగ్లో ఇక్కడ స్టాక్ జర్నల్, లాస్ట్ నుంచి యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సేవ్, ఎస్కేప్. బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళాలి. సో 12th వన్ కంప్లీట్ అయిపోయింది. 13th వన్కి రండి. అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. అంటే నీకు 20 కంప్యూటర్ P4 కంప్యూటర్స్ రెడీ కావాలి, దాన్ని జనరేట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్లో అదర్ ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే దాని ఫార్మాట్ ఇలా వస్తుంది. ఇక్కడ నువ్వు కంప్యూటర్ P4 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని క్వాంటిటీ కావాలి అంటే 20 ఇస్తే చూడు, మానిటర్ 20 వచ్చాయి, హార్డ్ డిస్క్ 20 వచ్చాయి, రేటు అన్నీ అవే పడిపోయాయి. అంటే మనకు ఫస్ట్ మెటీరియల్ ఏం చేసాము, ఇక్కడ మనమే ఇచ్చుకునే వాళ్ళం. మానిటర్ ఒక 20 క్వాంటిటీ, హార్డ్ డిస్క్ 30 క్వాంటిటీ మనం ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఇవ్వలేదు. ఓకేనా? సో అక్కడ సెట్టింగ్ వేరు, ఇక్కడ సెట్టింగ్ వేరు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు. దీన్ని తయారు చేసుకోవడం ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు నీకు కంప్యూటర్ P4 20 కంప్యూటర్లు తయారవ్వాలంటే నీకు 20 మానిటర్లు ఉండాలి, 20 హార్డ్ డిస్క్లు ఉండాలి, 20 కీబోర్డులు ఉండాలి, 20 ప్రాసెసర్ P4 ఉండాలి, 20 మదర్ బోర్డులు ఉండాలి, 20 మౌస్లు ఉండాలి. అన్ని ఉంటేనే కదా 20 క్వాంటిటీ తయారవుతుంది, లేకుంటే తయారవ్వదు కదా. ఓకే, సో అది అంటే డిఫాల్ట్గా రేట్ అక్కడ క్వాంటిటీ ఇస్తే రేటు పడిపోవాలి, మొత్తం రేటు క్వాంటిటీ. ఇప్పుడు ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. అది వేజెస్, ఆల్ట్ సి ఇస్తున్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూసారా, కాస్ట్ ఆఫ్ ఇక్కడ వస్తుంది వేజెస్, ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఎంత 30,000. సేవ్ చేస్తున్నాం. ఓకే, డన్, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్. సో ఎవరికి పే చేస్తున్నాం, వేజెస్ సేమ్. సో అమౌంట్ వచ్చేసి 30,000. సో 2 డెబిట్లే కాబట్టి ఇది కూడా డెబిట్ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం, అల్ట్రా. అమౌంట్ ఎంత 5,28,000, 5,28,800. ఇప్పుడు చెక్ తీసుకుంటున్నాం HDFC బ్యాంక్. సేవ్. తర్వాత సేల్ చేస్తున్నాం. F8 పర్సన్ ఎవరు, ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్. ఆల్ట్ సి ఇస్తున్నా. ఇది వచ్చేసి సన్రీ డెప్టర్స్. జస్ట్ 37 తీసుకుంటున్నా, మీరు ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి
సేల్స్ అకౌంట్స్, గూడ్స్ తీసుకోవాలి. సో అక్కడ ఆటోమేటిక్గా చూడు, కంప్యూటర్ బిఫోర్ జనరేట్ అయ్యాయా, 20 జనరేట్ అయ్యాయి. ముందు ఏం లేదు, ఇప్పుడు జనరేట్ అయ్యింది. క్వాంటిటీ ఎన్ని, 10. సో రేట్ ఏముంది, 24,500. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ, 2,89,100 రూపీస్. షూర్, ఓకేనా. సో ఇది అయిపోయింది. దీని ప్రాఫిట్ అండ్ లాస్ చూడు. Yes. లాస్ట్ వెళ్ళు, పేజీ నెంబర్ 75, ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్ట్ F అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 51,822 రూపీస్ వచ్చింది. ఓకే, ఈ విధంగా ఎక్కడెక్కడ అసెంబుల్ వస్తాయో నెక్స్ట్ మంత్లలో కూడా అసెంబుల్ వచ్చిన ప్లేస్లలో నువ్వు ఏం చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సెకండ్ మంత్ అయిపోయింది, నవంబరు. డిసెంబర్లోకి వస్తే డిసెంబర్లో చూడు ఎక్కడ డౌట్స్ ఉన్నాయో. డిసెంబర్లో ఎక్కడ డౌట్స్ ఉన్నాయి, 21 చూడు, అసెంబుల్ 10 కంప్యూటర్స్ అన్నాడు. సో మళ్ళీ నువ్వు ఏం చేయాలా, వోచర్స్లోకి వెళ్ళి రైట్ సైడ్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ కంప్యూటర్ అదలా ఎన్ని, ఇక్కడ 10, ఆటోమేటిక్గా 10 జనరేట్ అయిపోతాయి. సో ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, వేజెస్, అది ఇక్కడ ఇవ్వాలా. అమౌంట్ ఎంత, 15,000. అసెంబుల్ వచ్చిన ప్లేస్ వల్ల ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సార్ 17th వన్ వచ్చేసి FI కదా సార్? అన్నీ అవును, అన్ని డెబిట్ చేసి పెట్టి గ్యాస్ క్రియేట్ చేయాలి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ చూడు ఎక్కడ డౌట్ ఉందో, 24 అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కరెంట్ అసెట్ పేమెంట్. ఓకే. ఎక్కడ డౌట్ ఉందో చూడు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం కరెంట్ అసెట్ తీసుకుంటామా సార్? డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కాదు కదా సార్? కాదు, ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, అది మనకి ట్యాక్స్ అంటే ఏం ట్యాక్స్ వస్తాయి, ఇక్కడ పర్చేజ్లో కానీ సేల్లో కానీ పడితే అప్పుడు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది నార్మల్ గా మంత్లీ కట్టేది, మనం మంత్లీ కడతా ఉంటే మనకి ఎక్స్పెన్స్ మన బిజినెస్ కి. ఓకే సార్. నెక్స్ట్ చూడు ఎక్కడ డౌట్ ఉందో, జనవరిలో 31 ఇక్కడ స్మిత్ అండ్ బ్రదర్స్ వారి దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాం. సో F6 వస్తుంది. స్మిత్ అండ్ బ్రదర్స్ వచ్చేసి అండర్లో సండ్రీ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. క్రెడిట్ స్మిత్ అండ్ బ్రదర్స్, డెబిట్ బ్యాంక్ F6లో వస్తుంది. తర్వాత ఈ అసెట్స్ 32 ఇవన్నీ కొత్త అసెట్స్, కొత్తగా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము అన్ని F7లో పోస్ట్ చేయాలి. అన్ని డెబిట్ చేసి F7 క్రెడిట్ బ్రాంచ్ ఆఫీస్ అని చేయాలి. బ్రాంచ్ ఆఫీస్ అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్ తీసుకోవాలి అండర్లో F7. వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఎంట్రీకి బ్యాక్ సైడ్ ఫంక్షన్ కీస్ ఉంటాయి. దాని ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో అక్కడే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సార్ ఇవి F7 ఎందుకు తీసుకుంటాం సార్? ఇందులో మనం క్రెడిట్ కాదు కదా డైరెక్ట్. ఇక్కడ బ్రాంచ్ సంబంధించిన విధంగా పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, అసెట్స్ అంటే ఆఫీస్ పర్పస్ కాకుండా వేరే బ్రాంచ్ కోసం చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉన్నప్పుడు క్యాష్ పర్చేజ్ చేయరు, ఎవరైనా అప్పుకు పర్చేజ్ చేస్తారు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు. ఓకే సార్. ఎక్కడ డౌట్ ఉన్నాయి చూడు. జనవరి కాకుండా ఫిబ్రవరి. జనవరిలో 41 ఇక్కడ ఏమొస్తుందంటే మీకు మల్టీ కరెన్సీ వస్తుంది, మల్టీ కరెన్సీ. సో అప్పుడు నువ్వేం చేయాలి, కంపెనీ F11కి వెళ్ళి ఇక్కడ మల్టీ కరెన్సీ, ఇక్కడ దీంట్లో ఉండదు, నార్మల్గానే ఉంటుంది. క్రియేట్లోకి వెళ్ళి కరెన్సీ సింబల్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేయాలి సింబల్, డాలర్ సింబల్. ఇక్కడ డాలర్ సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే దాని కిందనే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. ఎంత డాలర్
ఎంత ఉంది? 54 రూపీస్ ఉంది. 45 సేవ్ చేయాలి. ఎస్కేప్. దీనికి ట్యాక్స్ ఉండదు. F6 F8. సో ఇక్కడ వచ్చేసి అక్రాన్ క్లాతింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్రాన్ క్లాతింగ్ ప్లేస్లో నేను ఇక్కడ ఇస్మాయిల్ సిస్టమ్స్ ఇస్తున్నాను, లేకపోతే ఇంటర్ఫ్లెక్స్ ఇస్తున్నా. మీరు ఆ ప్లేస్లో అది తీసుకోండి. ఇక్కడ సేల్స్ కాదు, సేల్స్ ఎక్స్పోర్ట్ అని కొత్త లెడ్జర్ క్రియేట్ చేయండి. సేల్స్ ఎక్స్పోర్ట్ ఇది కూడా సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది. కంప్యూటర్ P4 15 అమౌంట్ ఇచ్చేటప్పుడు డాలర్ సింబల్ ఇవ్వాలి. డాలర్ ఇచ్చి 500 ఇవ్వాలి. ఓకే సార్. దీనికి ట్యాక్స్ ఏమి ఉండదు, నార్మల్గా సేవ్ చేయాలి ఈ ఓకే సార్. విధంగా. సో ఈ విధంగా చేస్తూ ఉండాలి. ఇంకా నార్మల్గా ఓకే చేస్తూ కదా, ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే సార్. ఓకే ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా? ఏం లేదు సార్.